ఎరా తల్లికి పిల్లకి తేడా తెలియలే నీ నాలి నక్కల వేక మెత్తగా తగిలితే మీ అమ్మాయి అనుకున్నాలే. చిత్ర అమ్మగారు కప్పు కాఫీ పట్టడం, షుగర్ తక్కువ, స్ట్రాంగ్ ఎక్కువ, ఆవిరిపోకుండా అదేం పట్టుకురా. సోడా పట్టదమ్మా, గ్యాస్ తక్కువ, గోళీ ఎక్కువ. ఈ ముండకి ఎప్పుడు గోళీ ఎక్కువే. ఎవరిని బాబు తిడుతున్నారు? బాకీలో వాళ్ళని. బాకీ వాళ్ళని మా ఇంట్లో తిడతారా? అంటే బాకీలో వాళ్ళు కూడా బజార్లో మీటింగ్ పెట్టి తిడతారా ఏంది? సరే కానీ ఎంతకాలం అయింది? అయిందిగా. ఏమిటి అయింది? సుమారు 2 years అయింది. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, గుర్తుందా అని. నీ మాట కోసమే కదా తప్ప నర్సాపేటలో 25వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి 2 ఇళ్ళు అమ్ముకున్నా. ఇంకా నీ మాట తీరలా, అది ఎవరైనా ఇస్తే నా పొద్దు అనుకున్నావేమో. పోనీ నేనే గుర్తు చేస్తాను. వచ్చిన కొత్తలో అన్నారు, లతప్ప నీకేం పర్వాలేదు. ఇప్పుడు మాత్రం నీకేమైంది లతప్ప? ఇట్లాగే అన్నారు, నీకేం పర్వాలేదు లతప్ప, నేనున్నాను, నీ కోరిక నే తీరుస్తాను అన్నారు. అమ్మ గడుపు మాడ, కోటప్ప కొండెక్కడా, సింగర కొండెక్కడా, నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా? నేను నీ కోరిక తీరుస్తానన్నానా? అన్నారు బాబు. లతప్ప ఇదేంది? కుష్టు వ్యాధి. కుష్టు వ్యాధి పుట్టిన బజార్లో కులాసగా తిరుగుతా కానీ నిన్ను ముట్టుకొని నేను బస్తుని కాలేను. పెద్దమ్మని ఒక్కదాన్నే బయట పడుకోలేకపోతున్నా బాబు. ఓహో ఐసి, ఏం చేద్దాం, వయసు అట్టాడిది కదా. ఒక పని చేయలే తప్ప, మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు. ఒక్కోడు 2 రోజులు డ్యూటీ వేస్తా, 3 రోజులు 6 అవుద్ది. 7వ రోజు గురకా వాడిని పంపిస్తా. వాడికి నీ భాష రాదు, నీ భాష వాడికి రాదు. క్యూ క్యాకే. గుమ్మస్తాలని గురకాలని పంపిస్తారా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు? పోయేది ఎత్తేసిందే మొండ. ఎత్తేసానా సుబ్బారాయుడు? అప్పుడే దించేసావు. దించానా? సుబ్బులు గిబ్బలంటే ముక్కు పగిలిపోద్దామనా? కొట్లో గుమస్తాలంటే ఏమనుకుంటారు? లతప్ప సుబ్బిశెట్టి కథ కామేశమైంది అనుకోరు. నాకు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి సుబ్బు శ్రీ అని బిరుదుంది. నువ్వు నన్ను సుబ్బు శ్రీ అని పిలువు, నేను నిన్ను హరి శ్రీ అని పిలుస్తా. నాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11వ తీసుకోపోయావు నీ పాడి మీద వేసి కట్టుకోవటానికి. తీసుకునేదాన్నే, నా దగ్గర డబ్బులు లేవు, అప్పుయినన్నారు, ఆగిపోయింది. ఎప్పటి నుంచో దుప్పట్లు తెస్తానని ఉత్తముచ్చట చెబుతున్నాడు. వచ్చిన కొత్తలో ఏమండి అల్లుడు గారు, 1 రూపాయి ఇవ్వండి అన్న. చెల్లని రూపాయి ఇచ్చాడు, గుడ్డి ముండని. నడిచామని ఇచ్చే ముండ కనుక్కోలేకపోయింది. అయినా పర్వాలేదులే, ఆయన గారు ఇచ్చిన రూపాయి నోటు మా ఇంట్లో చెల్లని 1000 రూపాయల నోటు 2 ఏడకొట్లోనే మార్చా. అంటే ఒక వ్యాపారంలో ఇన్ని దండగలా? ఏమండి అల్లుడు గారు, 1 లైలాన్సర్ తెప్పించండి బాబు అన్న. ఇదిగో తెస్తా, అదిగో తెస్తా, ఇదిగో తెస్తా, అదిగో తెస్తా. సరే లేరా అటువంటి ఇక్కడ కాదు, అటువంటి సరే లేరా. ఆ పేరు కల్లా వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నిన్నేరా? ఏంది ఇప్పుడు దాకా ఒరే అందరు నన్నా? నిన్నేందులో నీ బాబు నన్నా, నీ తాత నన్నా, ఒరే అంటావే అలపసిరి ముండ. ఏటికి బోటడమా, నీ నోటికి పేటడమా? అమరజీవి పొట్టి శ్రీరాముల వంశం మాది. పొట్లాలు మోసుకొని బతికే వంశం నీది. నన్ను పట్టుకొని ఒరే అంటావే డాఫరముండా? పొట్టి శ్రీరాముల వంశమా? రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఆయన ఎక్కడా? సానిపంతు కోసం సర్వం ఇడిసిన నువ్వెక్కడరా? దండం పెట్టుకొని నువ్వు చేసిన పాపాలు కొన్ని గాలిలో పోతాయి. ఎందుకని మధ్య నువ్వు కూడా దండం పెట్టుకుని నువ్వు చేసిన పాపాలు కొన్ని లారీలోనే కలిసిపోతాయి. ఆయన నాకేం తక్కువే? ఎంత ఎదురు చెడి నీ ఇంటికి వస్తే మాత్రం నాకేం తక్కువ? ఎత్తు తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ, ఎరుపు తక్కువ, అన్నీ ఎక్కువే. అమ్మాయి మేళానికి వెళ్ళి వచ్చి పడుకుంటే ఏళ్ళు లాగావు, గోళ్ళు తీసావు, పిసికావు కదరా. ఏంటి కాళ్ళు? ఎవరికి? అమ్మాయికి. అమ్మాయి ఎవరు? నా కూతురు. ఎవరు? నా కూతురు. నా వైఫ్, నా ఫ్యామిలీ, నా ఇష్టం వచ్చినట్టు బిస్కుతా. నీకేంటి అభ్యంతరం? నీకు బిస్కలేదనా? నీకు పెట్టలేదనా? నీకు పెట్టాను కదా. ఇంత పొట్లాలు తెత్తి ఉఫ్ అని తిని సొంటి కొమ్మలా సొరకాయలాగా బలిచావు కదే. ఒరేయ్, నువ్వు వచ్చిన కొత్తలో నేను అంటే నా ఇళ్ళ పాది ఇసుకు లేకుండా పిసికేవాడు. ఇసుకు లేకుండా పిసికేవాడు, ఇనప గొలుసులేసి ఈడ్చేవాడు. ఒరేయ్, ఏంద్రా చూపావు? లంచాలు తీసుకునే ధర్మాల పట్ల మంచాలు వేసేవాడు చూస్తున్నావు. పడపడ కొరగటమే నా సంగతి తెలియదు కావాలా? నువ్వు పడబడ కొరగడానికి ఏమైనా పక్కల కింద ఒక్కలు అనుకున్నావా నా పాప? నేను పక్కల కింద ఒక్కలు తిన్నానా? పక్కల కింద ఒక్కలు
అనవసరంగా మొక్కజొన్న కండి తిన్నావే బేబీ ఎక తిందేవులేవే పిక్కో నా పీసు మిఠాయి. ఏం మిఠాయి? పీసు మిఠాయి. ఒరేయ్, ఇంత వ్యవహారం జరిగిన తర్వాత నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉండటానికి లేదు. నడువురా ముందు బయటికి. ఎవరిది ఇల్లు? నాది. ఈ ఇంటికి గచ్చు చేసిన అచ్చు రసీదులు నా పేరు మీద ఉండే మొండ మేము తెలివి కల్లవాడు. నీకు అర్థం కాల? ఏమిటి? గచ్చు అచ్చు రసీదులు నా పేరు మీద ఉండే. నువ్వు తిన్న దెబ్బ అక్కడ. ఎక్కడ? నీకు అసలు సంగతి తెలియదు. ఎప్పుడు శివయ్య గారు అల్లుడు రమేష్ గారు చిలకలూరుపేట ఎవరి కోసం వస్తాడు? నా కోసం వస్తాడు. వచ్చి నా స్టాంపులు నాకు తెచ్చిచ్చి 16 రోజులు సెకండ్ షో సినిమాకి తీసిపోయాడు. అంటే నాకు ఎడవల్లి చిలకలూరుపేటలో కూడా అన్యాయం జరిగిందనమాట. సరే, ఇంతకాడికి వచ్చినంత నాకు అనవసరం, నీకు నాకు అనవసరం. నాది నాకు ఇచ్చేయిపోయి. ఏంద్రో నీదో బాగా ఆలోచించుకో. ఏముంది ఆలోచించేది? ఏమీ లేదా? లేదు. ఏమీ లేదా? లేదు. ఆహా ఆహా, నీవు భలే ఇడిసిన దానిలాగున్నావే. ఘనము పయ్యదలో మెసంగడి సముద్ర క్రాంతు నీరెండలను మసలింప బాల సూర్య ప్రభా కలితంబై ఏది? అది నక్కిలేసు కాబోలు, అది నక్కిలేసు కాబోలు. నా నక్కిలేసు నాకి వద్దు, ఆ మాట అనొద్దు. ఎవరిది? అసలు ఆయన చలికి అల్లాడుతున్నాడు. ఎవరైనా? ఇది రంగాచారి గారు సంతకాలు పెట్టాడు. వాయమ్మో, ఎవరు? మరి ఇది ఎవరు? వదులు, మర్యాదగా వదులు, 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 వదులు. అమ్మా, నువ్వు కాసేపు లేట్ అయితే ఈ జ్వరం అంతా ఆగమైపోయేవాళ్ళు. అమ్మా, ఏమైందమ్మా? ఏమని చెప్పేది? ఏమైంది? అంతా అయిపోయి అచ్చోసిన ఆంబోతెద్దులాగా ఎగబడుతున్నాడే. ఎగబడుతున్నాడా? ఎందుకమ్మా? ఏముంది, అయిపోయిన తర్వాత ఎవరు చేసి పని అయినా అదే. ఏమండి బావగారు? చిత్ర. ఏంటి బావా? ఈ ముండ ఈ పక్కలేసేది. ఆగమ్మా నువ్వు. నేను అవతల పెద్ద మనిషితో ఎక్కువగా మాట్లాడు. పెద్ద మనిషి నువ్వు పెద్ద కాదు. మనిషితో మాట్లాడుతున్నా. ముండ నాకు కోపం వచ్చినట్టు కత్తి తీసానంటే కంతుండగాడలా పడుస్తా. ముండ ఏమనుకుంటున్నావు? ఎక్కడ పడుస్తావు? కంతుండగాడ పెద్ద పోడ్సుడు కాడు బయలుదేరాడు. చిత్ర. ఏంటి బావా? ఈ బేవర్సాది. చెయ్యి వదులు, చెయ్యి, చెయ్యి మాకు చెయ్యేస్తావు. జన్మో గాని ఇది ఇది మమ్మల్ని ఇది. ఏంటమ్మా? చిత్ర. ఏంటి బావా? ఈ ముండ. నువ్వు ఏడవకు బావా. నువ్వు ఏడిస్తే నన్ను ఎప్పుడు సక్రంగా ఆడవనిచ్చారే మీరు? నువ్వు ఎప్పుడు సక్రంగా ఏడ్చావు అయ్యా? నన్ను పట్టుకొని ఈ 10 మందిలో ఈ ముండ ఈ బేవర్సాది పక్కన నన్ను పట్టుకొని రాందే. ఏమిటి? నన్ను పట్టుకొని రాందే. నువ్వు అలా మొంగి మొంగి ఏడవబాకు బావా. నేను అడుగుతాను కదా. అమ్మా, ఎందుకే బాగా పట్టుకుని రారా పోరా అన్నమాట. చూడు ఎలా ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు చూడవే, కళ్ళమ్మ నీళ్ళు కూడా రావట్లేదు. అది కాదమ్మా, ఏంటమ్మా? దుప్పట్లు తెస్తారని ఉత్తమత చదువుతున్నాడుగా. దుప్పట్లు ఏమిటి రాండి అని కొంచెం రా దగ్గర విడదీశా. అంతేనా? దానికి ఏడుస్తున్నాడా? బావగారండి, మిమ్మల్ని రా అనలేదటండి. దుప్పట్లేవి రా అని రా దగ్గర కొంచెం విడదీసిందంట. చిత్ర, మేమిద్దరు కూడా తిట్టుకోవాలి. మేమేమన్నా చేసుకుంటావు నువ్వు అనుకుంటావు అని అట్లా నటించావు. లతబ్బా, ఏడకెళ్ళారు మొన్న ఇంటికి చాలా బుర్రేసింది. చెన్నై, మద్రాస్. ఎందుకమ్మా? చేపలు చుట్టినా సాంబారు పోయినా మాకేం కర్మ రికార్డులు ఇవ్వటానికి. రికార్డులు ఎవరెవరు? పెద్ద అమ్మాయి 2 అనుభవం పెచ్చు కాబట్టి. మరి చిన్న అమ్మాయి అనుభవం తక్కువ కాదు, ఒకటే ఇచ్చింది. మరి తమరు? నేను ఇద్దాం అనుకున్నా, వాళ్ళు తీద్దాం అనుకున్నారు. తీరా ఎత్తిన తర్వాత అన్నారు పెద్దదని. ఏంటి లతప్ప? శుచి. నీ శుతి నువ్వు నాశనంగా నా మతి బాగొట్టావు. అదే ఏదో పాట పాడి చమ్మని. కొట్టుకాడకరా. కరెక్ట్గా ఇస్తావుగా? కొట్టుకాడకరా. ఇస్తాలేమ్మా.